నమస్కారం సార్. హ్మ్. భగవద్గీతలో కర్మయోగంలో ఒక శ్లోకం ఉంటుంది కదా సార్. కర్మణ్యేవాధికారస్తం అంటే కర్మలు చేయటం అంటే నీకు అధికారం కలదు కానీ వాటి ఫలితం అనేది లేదు. అలా అని చెప్పి కర్మలను చేయటం మానరాదు. అంటే ఫలితం మీదనే కదా సార్ దృష్టి పెడితే ఇప్పుడు కర్మ చేయగలం. ఒక ఎయిమ్ పెట్టుకొని, ఒక లక్ష్యం పెట్టుకొని అంటే ఫలితం ఇది ఉంది అని అంటేనే ఒక ఆశతోనే మనం కర్మ చేయగలుగుతాం. కానీ అలాంటి లక్ష్యం లేకుండా పని చేయడం అనేది కష్టం కదా సార్. అది ఎలా అర్థం చేసుకోవచ్చు సార్? సో ఫలితం రాదు అంటే పని చేసుడు చాలా కష్టం అంటారు. అవును. కానీ కృష్ణుడేమో ఇట్లా చెప్పిండు, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు బాగా కృష్ణుడు. అంటే నిజానికి కృష్ణుడు చెప్పిన విషయం అహంకార పూరితంగా ఉన్న మనసుకి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కానీ ప్రేమతో ఉన్న మనసుకి మాత్రం అది మహా అద్భుతమైన విషయం. మనం ప్రేమతో లేం కాబట్టి అవి మనకు అర్థం కావట్లేదు. మనం భయాలతో ఉన్నాం, అసంతృప్తిగా ఉన్నాం, బాధలతో ఉన్నాం కాబట్టి ఆ భగవద్గీతలో చెప్పిన విషయాలు మన మనసు ఎక్కించుకోలేకపోతుంది. కానీ ఆ విషయాన్ని అర్జునుడు స్వీకరించి ఆయన మాట విని దాన్ని ఫాలో అయ్యాడు కాబట్టే చివరికి అర్జునుడికి విజయం దక్కింది. అయితే నేను అర్థం చేసుకున్న విధానాన్ని ఇక్కడ వివరిస్తాను. ఫలితాల మీద రిజల్ట్ వదిలేసి, అంటే రిజల్ట్ మీద ఫలితాల మీద ఇంట్రెస్ట్ వదిలేసి చేస్తున్న పని మీద మాత్రమే మనకు అధికారం ఉంది అని. కానీ మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లోనేమో రిజల్ట్ మీద దృష్టి పెట్టమని చెప్తారు. ఈ రెండింటికి పొంతన కుదిరినట్టు కాంట్రడిక్షన్ గా అనిపిస్తుంది. లేదు, రెండు చాలా 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 దగ్గర సంబంధం ఉంది. ఎలా సార్? కర్మ అంటే ఏంటి? మనం కర్మ అనగానే ఏమనుకుంటున్నామంటే చేసే పని. అయితే శరీరంతో చేసే పని, మనసుతో చేసే పని, ఎనర్జీతో చేసే పని. ఫలితం అనేది, రిజల్ట్ అనేది ఫ్యూచర్ కి సంబంధించింది. ఆ కోరిక. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ భవిష్యత్తులో జాబ్ రావాలనో, డబ్బులు రావాలనో, ఇల్లు కట్టుకోవాలనో మీరు అనుకుంటున్నారు అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలి? అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజ్ చేయాలి. విజువలైజేషన్ అనేది మానసికంగా మీరు చేసే కర్మ. యాక్చువల్గా విజువలైజేషన్ ఇస్ ఎ ప్లే, ఇమాజినేషన్ గా ఒక ఆట లాంటిది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇట్లా ఊహించుకుంటే అట్లా జరుగుతుందని, జరగాలని పట్టుబడుతున్నాం. ఇక్కడ ఇలా కళ్ళు మూసుకొని డబ్బులు వచ్చినట్టు, ఇల్లు కట్టుకున్నట్టు, అందంగా ఉన్నట్టు మీరు ఊహించవచ్చు. ఇది ఒక ఆట. ఆటను అద్భుతంగా ఆడచ్చు మీరు. నౌ యు ఆర్ డూయింగ్ కర్మ, mental karma. We are not focusing on the result. At this moment you are seeing మానసికమైన కర్మ మీరు చేస్తున్నారు. కానీ అది ఫ్యూచర్లో ఇల్లు వస్తుందా, డబ్బులు వస్తుందా మీకు అనవసరం. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా తయారైనామంటే నేను విజువలైజ్ చేస్తా, వారం రోజులు 10 రోజులు చేస్తా, డబ్బులు వస్తాయి లేదు చూస్తా. దొంగ విజువలైజేషన్ అన్నీ రిజల్ట్ రాలేదు. నేను చాలా కష్టపడ్డా, మొదలైంది. మీకు డబ్బులు వస్తే వస్తాయి, లేకపోతే లేదు. అనుకున్నది జరుగుతుందా, లేకపోతే లేదు. వాటిని వదిలే, వస్తుందా లేదా అనే డౌట్ ముందు క్లియర్ గా డౌట్ ఉన్నది. చెప్పాను కదా, మన లోపల భయాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రతిదీ కూడా భయంలో ఉన్నప్పుడు ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. ప్రేమ లేనప్పుడు ప్రతిదీ తప్పుగా అర్థం చేసుకోబడుతుంది. ఇప్పుడు దీన్ని పతంజలి ఏమంటాడంటే విపర్యయ కేంద్రం అంటారు. విపర్యయ కేంద్రం అంటే విపర్యయ కేంద్రం అంటే మీరు ఆ వ్యక్తిని మెచ్చుకున్నా సరే తిట్టినట్టే అనిపిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి లోపల ఉన్న ప్రేమ లేని గుణం, భయంతో ఉన్నటువంటి గుణం ఆ సెంటర్ యాక్టివేట్ అయింది కాబట్టి మీకు ఆ వ్యక్తికి డబ్బులు వచ్చినా సరే భయం అవుతుంది. సో ఇప్పుడు మనందరము ఆ మనలో ఉన్న విపర్యయ కేంద్రం యాక్టివ్ అయి ఉన్నది కాబట్టి, ప్రేమ లేదు కాబట్టి, అసంతృప్తితో ఉన్నాం కాబట్టి మనం ప్రతి తప్పుగా అర్థం చేసుకుంటాం. అంటే ఒకవేళ డబ్బులు వచ్చినా అక్కడ తృప్తి ఉండదు. అంటే డబ్బులు వస్తే తృప్తి ఉంటది ఏమో అనే ఉద్దేశంతో మనం డబ్బులను దృష్టి పెడుతున్నాం. కానీ డబ్బులు వస్తే తృప్తి వస్తుందో లేదో నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను. కానీ డబ్బులు వచ్చిన తర్వాత నేను చూస్తా, నిజంగా నాకు ఆనందం వస్తుందా లేదా అని చూస్తా అని గమనించాలి నిజానికి. కానీ ముందే మనం ఏం చేసినాం, అన్ని ఫిక్స్డ్. నాకు డబ్బులు వస్తే, నాకు పలానా జాబ్ వస్తే హ్యాపీగా ఉంటది అంటారు.
పలానా జాబ్ వస్తే హ్యాపీగా ఉంటది అన్నది ఇతర ఉద్దేశం కాదు. ఇతని మనసులోకి ఎవరో పెట్టింది. గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీగా అవును సార్, ఉంటది, మీరు పలానా చెప్తే జాబ్ నాకు వస్తే ఒకటి హ్యాపీగా ఉంటది. గుర్తొస్తుంది. ఇది మా ఫ్రెండ్ ఒక అతను అట్లే గవర్నమెంట్ జాబ్ వచ్చాక ట్రై చేసిండు, తర్వాత లైఫ్ సూపర్ ఉంటదని. వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పుడే బాగుండే, ఇప్పుడు ఇంకా ప్రెషర్ ఉందని ఫీల్ అవుతుంది సార్. సరే, ఆ డిస్కషన్ లో మన టాపిక్ ఏదో పోతున్నట్టుంది. కర్మ, అవును. సరే, అంటే మన మైండ్ ఏంటంటే ఈ నమ్మకాలతో, అంటే వీళ్ళు ఈ సొంత అభిప్రాయాలు, సొంత అనుభవాలకు వెళ్ళి గ్రహించిన విషయాలు కాదు ఇవి. ఉమ్, పలానా జాబ్ వస్తే, డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటుందని మనం ఫిక్స్ అయిపోయి ఉన్నాం. ఉమ్, అందుకే వాటి వెనకాల పడుతున్నాం. ఉమ్, నిజంగా డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటుందా? ఉమ్, ఈ విషయం నేను ఎట్లా చెప్తున్నా ఉమ్, నేను ఎట్లా చెప్తున్నా ఉమ్, కానీ దీన్ని ప్రశ్నించాలంటే భయం మనకి. ఉమ్, అందుకే మన లోపలున్న భయాలు ప్రశ్నించని కాదు, ఉమ్, గుడ్డిగా నమ్మేటట్టు చేస్తాయి. ఉమ్, ఇప్పుడు ఈ గుడ్డి నమ్మకాల మూలాన మనుషులు చాలా ఇబ్బందులు పడతారు. దీని మూలాన అసలైన సత్యాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు. ఉమ్, భగవద్గీతను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఉమ్, కృష్ణుడు చెప్పిన విషయాన్ని, బుద్ధుడు చెప్పిన విషయాన్ని, రమణ మహర్షి చెప్పిన విషయాల్ని, ఇలా స్పిరిచువలిస్ట్ చెప్పిన ప్రతి విషయం తప్పుగా అర్థం చేసుకోబడతాం. ఉమ్, ఉమ్, సరే, ఇప్పుడు ఈ విజువలైజేషన్ అనేది మెంటల్ గా చేసే పని. ఇప్పుడు కూర్చొని డబ్బులు వచ్చినట్టు ఊహించండి, ఉమ్, దాన్ని ఖర్చు పెడుతున్నట్టు ఊహించండి. మీరు ఇక్కడ మీ మనసులో ఒక ఆట ఆడుతున్నారు, ఊహ. ఓకే, ఉమ్, అదొక ఆట మాత్రమే. మీరు ఊహించండి, ఈ క్షణంలో డబ్బులు వచ్చినట్టు, స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు, ఆనందాన్ని పొందుతున్నట్టు ఊహించి అలా వదిలేయండి, అంతే. ఇక అది రేపు జరుగుతుందా లేదా మీకు అనవసరం. ఓకే, ఓకే. ఉమ్, సో ఇక్కడ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్ ఎట్ దిస్ మూమెంట్. మెంటల్లీ యు ఆర్ డూయింగ్ కర్మ. అంటే ఈ ఫీల్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మాత్రం ఇంపార్టెంట్. ఈ క్షణంలో మీరు చేయగలిగేది చేయడమే. అది మానసికంగా చేస్తారా, శరీరంతో చేస్తారా, మనసుతో చేస్తారా, లేదంటే హృదయంతో చేస్తారా, మీ ఇష్టం అది. బట్ ఇక్కడ మనకేంటంటే ఎనర్జీ లెవెల్ పరంగా, హార్ట్ పరంగా చేస్తే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. కానీ చేస్తున్నంతసేపు రిజల్ట్స్ ని పక్కన పెట్టి ఆ పని చేయడం. ఓకే, సో యాక్చువల్గా విజువలైజేషన్ అనేది ఒక అద్భుతమైన ఆట లాంటిది. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద రిజల్ట్స్, ఇట్ ఈస్ మెంటల్ కర్మ వీఆర్ డూయింగ్. సో మానసికమైన కర్మ కిందికి వస్తుంది. కాబట్టి మీరు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు చక్కగా చేయండి. వస్తుంది, లేకపోతే లేదని ఊహల్లో కాసేపు హాయిగా ఉండండి, ఊహల్లోనే ఆనందంగా ఉండండి, ప్రశాంతంగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు చెప్పిన విపర్యాయ కేంద్రం ఎవరైతే నేను కొన్ని క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు ఊహల్లో మనిషినే ఉన్నది, నిజమైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఇదేమన్నా నిజమా, ఇంకా నిజం కాలేదు కదా. ఇది ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక ఊహ ఏర్పరచుకొని ఇది నిజం కాదు కదా అని మళ్ళీ దాన్ని ఏమంటారు తీసేయడం. అంటే ఎంత పాపం వాళ్ళు జీవితంలో ఎంత ప్రేమలిగా గడిపోతారు అంటే, మళ్ళీ ఇక్కడ ఇటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి వాళ్ళు మన దృష్టి పోయింది అంటే, ఓహో మన లోపల కూడా అది ఉన్నట్టే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సడన్ గా ఇట్లా మాట్లాడుతుంటే ఐ రియలైజ్ ఇట్, ఓకే ఇది కూడా నాలో ఉన్నదే, అండ్ హ్యాడ్ టు క్లీన్ దిస్. అంటే బాహ్య పరిస్థితులు ఏవీ లేవు, బాహ్య వ్యక్తులు ఎవరు లేరు, అసలు ఏం లేదు. ఇప్పుడు మాటల మధ్యలో ఎందుకు వచ్చింది? ఈ రకంగా ఉన్న వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు అనే సంగతి ఎందుకు వచ్చింది? నాలో కూడా ప్రేమ లేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి, అందుకే వీళ్ళు వచ్చి కృష్ణుడి గురించి డిస్కషన్ జరుగుతుంది. ఆ రకమైన జ్ఞానం కూడా లోపల ఉంటుంది. ఇదంతా నాలో ఉన్న భాగమే, నాదే, ఎవ్రీథింగ్ ఇస్ మై క్రియేషన్. సో do whatever you want to do, physically, mentally, emotionally, and ఇంకొకటి ఎనర్జీ పరంగా ఏమైనా చేయడం అంటే ఏం చేయకుండా ఖాళీగా కూర్చోవడం, నిశ్శబ్దంగా కూర్చోవడం. దట్ వర్క్స్ రియలీ వెరీ వెల్. అయితే మీరు డైరెక్ట్గా కూర్చోమంటే కూర్చోలేరు కాబట్టి ఫిజికల్గా, మెంటల్గా కొన్ని పనులు చేయాలి. మనం జీరో స్టేట్లో చేసేది ఏంటంటే ఫస్ట్ బాడీని, బ్రీత్ని, మైండ్ని అన్నింటినీ కలిపి మొత్తం 5 స్టెప్స్ ఉంటాయి. బాడీతో బాగా పనిచేపిస్తాం, బ్రీత్తో బాగా పనిచేపిస్తాం. ఆ తర్వాత ఏంటంటే ఇంటర్నల్ ఎనర్జీకి కనెక్టెడ్ చేస్తాం. ఓకే, మార్చ్ 15th, 16th, 17th జీరో స్టేట్ మెడిటేషన్కి సంబంధించిన 3 క్లాసెస్ ఉన్నాయి. ఓకే, అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఇంతకుముందు దీని గురించి ఒక వీడియో చేసి అందులో నెంబర్స్ ఉంటాయి, మీరు కాంటాక్ట్ అవ్వండి. మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చానో లేదో నాకు తెలియదు. డిస్కషన్ ఎక్కడి నుంచి ఎక్కడికో పోయింది. లేదు సార్, ఆన్సర్ వచ్చింది.
వచ్చిందా? వచ్చింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.